హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ జోషి వర్క్స్. ఈరోజైతే నేను పప్పు గోంగూర చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను కుక్ చేయడం మీకు చూపించాను స్టార్టింగ్. నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను, కాకపోతే మర్చిపోయాను. దీన్ని ఇప్పుడు ఎలా తాలింపేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వన్ స్పూన్ ఆవాలు, చిటపట్లాడితే చూడండి. అయ్యాక ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయలేదు ఫ్రెండ్స్. ఆవాలు చిటపట్లు ఆడేసాయి. స్పూను శనగపప్పు పోపులను ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అవి వేగాక అవి కొంచెం అలా వేగాక జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఎంతమందికి పప్పు గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుని తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వేడి వేడి అన్నంలో పప్పు గోంగూర చాలా సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ జోషి వర్క్స్. ఈరోజైతే నేను పప్పు గోంగూర చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను కుక్ చేయడం మీకు చూపించాను స్టార్టింగ్. నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను, కాకపోతే మర్చిపోయాను. దీన్ని ఇప్పుడు ఎలా తాలింపేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వన్ స్పూన్ ఆవాలు, చిటపట్లాడితే చూడండి. అయ్యాక ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయలేదు ఫ్రెండ్స్. ఆవాలు చిటపట్లు ఆడేసాయి. స్పూను శనగపప్పు పోపులను ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అవి వేగాక అవి కొంచెం అలా వేగాక జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఎంతమందికి పప్పు గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుని తినండి.